నా ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. దేవునిలో మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కొని సహించడాన్ని గురించి ఈ మాట తెలియజేస్తున్నది. శ్రమల మధ్య అంతం వరకు జయించే విశ్వాసం నుండి అది పుడుతుంది. యోబులో ప్రభువు జరిగించిన కార్యఫలితం ఏంటి అంటే, అతని శ్రమ అంతటిలో దేవుడు అతని గురించి ఎంతో శ్రద్ధ వహించి కనికరంతో నిలబెట్టాడు. దేవుడు తన ప్రజలందరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని, శ్రమలలో ప్రేమతో కనికరంతో వారిని ఆదుకుంటాడని మనం గ్రహించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. ఎందుకు అంటే, ఆ శోధన లేక పరీక్షలను సహించే శక్తిని దేవుడే ఇస్తాడు. దేవుడు ఏర్పరిచిన మార్గాలలో ఆయనే నడిపిస్తాడు. ఈ పరీక్షలలో నమ్మకంగా నిలిచిన వారికి జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది. విషమ పరీక్షలలో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి దేవుడే దయచేస్తాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. దేవుని నుండి ప్రతికూల పరిస్థితులు అనే పరీక్షను ఎదుర్కొనడానికి, ఆయన నుండి మేలు పొందడానికి నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవునిలో నమ్మకం ఉంచితే ఆయన ఏ సమస్య రాకుండా చూసుకుంటాడని కాదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పాపం లేదా దేవునిపై తిరుగుబాటు తనలో లేదన్న స్పృహ కలిగిన విశ్వాసి తన ఆత్మను దేవునికి అప్పగించాలి. శ్రమలు అణచివేతల మధ్య మనలను ప్రేమించే నాదునిగా దేవుని పైన విశ్వాసి యొక్క అంతిమ విజయాన్ని తెలియజేస్తుంది. విశ్వాసులంగా యోబు వలె శోధనలో సహితం దేవుని శక్తి మీద ఆధారపడి సహించుటకు ఇష్టపడి సిద్ధపడితే మనం ధన్యులము. మన కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఆమేన్.